ఇక నేనైతే ఈరోజు మీకు సిమెంట్ డంబుల్ చేసి అయితే చూపిస్తాను. మీకు ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. స్క్వేర్ అంటారో ఏమంటారో తెలియదు నాకైతే. ఇటువంటివి అయితే కట్ చేసుకోవాలి. దానికి మళ్ళీ ఇవి 8 కార్నర్స్ అయితే వస్తాయి. 8 కార్నర్స్కి ఇట్లాంటివి స్క్వేర్ షేప్లో అయితే పెట్టేసుకొని దీన్ని టేప్ పెట్టి చూపిస్తారు. ఇట్లా అయితే తయారు చేసేసుకోవాలి. ఇప్పుడైతే చిన్నవి కూడా కట్ చేసుకున్నాం. చిన్న డంబుల్స్ కూడా వేస్తున్నాం. ఇది దాదాపు ఒక 5 kg సిమెంట్ అయితే పడుతుంది. ఇలా ఎక్కువ కూడా పట్టచ్చు. ఇందులో చాలా బరువు అయిపోతుంది అనిపిస్తుంది. ఇట్లా కట్ చేసుకొని మేము ఇంకా చిన్నవి కూడా ఇస్తున్నాం. లీకేజ్ లేకుండా టేప్ అయితే ఇసుకోవాలి. ఇట్లా సిమెంట్ అయితే మంచిగా కలుపుకోవాలి. చిన్న కలుపుతుండ్రు మా దోస్తు. గాయస్ ఈడిబిట్ట సిమెంట్ కలుపుతా అంటుండు. వద్దురా చేతులు ఖరాబ్ అయితే అంటే ఇంటలేడు. మేమైతే సిమెంట్ అయితే ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఒకటి నింపుకోవాలి. ఎందుకంటే ఇదైతే ఇది గ్రిప్ ఉందో మధ్యలో వస్తే మంచిగా గట్టి ఉంటుంది. ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. ఇట్లా గట్టిగా మంచిగా అయితే వేసేసుకోవాలి మాలు. మస్తు కలుపుతున్నాడు. ఇక్కడ నేర్చుకుంటేమో బోరాన్ని కలుపుతున్నాడు. ఐసిగో లోపల ఇట్లా బబుల్స్ అయితే ఏర్పడతాయి. మా మొత్తం సిమెంట్ అంతా కార్నర్లకు మొత్తం ఆనికే ఇట్లా కొట్టురి కేసి. గ్రిప్ అయితే కంపల్సరీ పెట్టుకోరి, లేకపోతే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఉసి పడుతుంది. అది నమ్మలేము. అది ఒక నైట్ మొత్తం ఎండనికి ఉంచేసి ఎండినాక మొత్తం దీన్ని మళ్ళీ ఇంకో సైడ్ పెడదాం. పార్ట్ కూడా ఉంది. మొత్తం పొద్దున దూబయ్య మొదలు పెడితే 5:30 అవుతుంది. మొత్తం సన్సెట్ ఇట్ వచ్చేసింది. పార్ట్ 2 అవుతుంది. పార్ట్ 2 వెయిట్ చేయండి.